సో 'అర్జున్ రెడ్డి' పాడేటప్పుడు 'గుండెలో' ఉన్న సాంగ్ మీది. yes అది దానికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు కదా, అవును. లైక్ దాన్ని క్రియేటివ్ ఎవరు చేశారు? this whole idea of putting the last సాంగ్ ఇదంతా సందీప్ రెడ్డి గారిది. విన్నింగ్ టైటిల్ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అని అనుకోవచ్చు కదా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్ అని ఏమైనా ఉందా హోల్ జర్నీలో, ఈ షో జర్నీలో? తెలుగు ఇంటర్నేషనల్ అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్ అంటే షోలో ఉన్నప్పుడు ఓకే ఇదే లైఫ్, ఇక్కడ విన్ అయిపోతే అంతే సెట్ అనుకుంటాం కదా, కానీ యాక్చువల్ పిక్చర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద షో బయటకు వచ్చాక మా అప్కమింగ్ సాంగ్ చిన్ని చిన్ని చందమామకి ఒక వెరీ ఫేమస్ టాలీవుడ్ సింగర్ డబ్బింగ్ ఇచ్చారు. ఓసి మెత్తని సొత్తుల మందారే మత్తుల విత్తులు చల్లాలి, పిల్లడి గొండెలు పిల్లి మొగ్గాలయ్యాలే, గండరబాయ్ గండరబాయ్ గండర గోళల బెట్ట ఒక ఫైర్ అండి. దబదస సదబదస సదబదరి రిదబదరి రిదసరి గరి సరి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అ పాడ్కాస్ట్. ఈరోజు బియాండ్ ద మైక్ విత్ జైలో మనతో ఉన్నది ఒక ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ తిను తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కూడా. వీడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాడిన కొన్ని సాంగ్స్ అయినా కూడా మోస్ట్ నోటబుల్ అని చెప్పొచ్చు. షీఈ్ నన్ అదర్ దెన్ సౌజన్య భాగవతుల గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బిఫోర్ జంపింగ్ ఇన్ టు ప్రాపర్ పాడ్కాస్ట్, ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం నార్మల్గా. సో ఫస్ట్ మ్యూజిక్ అనే చాప్టర్ మీ లైఫ్లో ఎప్పుడు కీ రోల్ ప్లే చేసింది? సో మ్యూజిక్ అనే చాప్టర్ నా లైఫ్లో రావడం అయితే చాలా ఎర్లీ స్టేజ్. నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. అండ్ మా గ్రాండ్ ఫాదర్ కానీ మా అత్తలు మా ఫాదర్ అందరికీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలా చిన్న ఏజ్ నుంచే మ్యూజిక్ అనేది నాకు పరిచయం అయింది. కాకపోతే కీ రోల్ ప్లే చేయడం అన్నది ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నాను, కానీ దీన్ని కెరియర్గా తీసుకోవాలి అనే ఆలోచన మాత్రం నాకు యాక్చువల్లీ రీసెంట్గా వచ్చింది. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది మేబీ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ యామ్, అంటే జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేస్తున్నాను, బట్ ఐ రియలీ వాంట్ టు డూ మ్యూజిక్ ప్రొఫెషనలీ అనుకుని, సో అప్పుడు మేజర్గా నేను షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండిందండి అప్పుడు? ఫ్యామిలీ సపోర్ట్, యాజ్ ఐ సెడ్, మా ఫ్యామిలీ మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచే నాకు 5 years ఉన్నప్పటి నుంచే ఓకే పిల్ల పాడుతుంది కాబట్టి కొంచెం నేర్పిద్దాము అని చెప్పి, మా తాతగారు కవి, ఆయన పద్యాలు రాస్తారు, ట్యూన్ కూడా చేస్తారు, నేర్పిస్తారనమాట. సో చిన్నప్పుడే నాకు 5 years ఉన్నప్పుడే ఆ పద్యాలు నేర్పించి పాడించడం, సో అలా స్టేజ్ ఎక్కి మా చిన్నప్పటి నుంచే స్కూల్లో పాడడం, సో అలా అలవాటు అయిపోయింది. సో స్టేజ్ ఫియర్ అన్నది కూడా లేకుండా అలా తెలియకుండా స్టార్ట్ చేసేసాం చిన్నప్పటి నుంచే. ఓకే, చిన్నప్పటి నుంచి మీ మ్యూజిక్ ఇన్స్పిరేషన్ ఎవరండి మ్యూజిక్లో? ఇన్స్పిరేషన్ యాజ్ ఇన్ ఇప్పుడు ఆ ఏజ్లో మా తాతగారు ఏది చెప్తే అది బాగా ఫాలో అయిపోయాం. కానీ ఒక టైంలో బాలు గారు కండక్ట్ చేసిన పాడాలనుంది అనే కాంపిటీషన్కి మేము ఫస్ట్ టైం మేము అప్లై చేసినప్పుడు ఐ వాజ్ 11 or 12 years old. సో అప్పుడు అసలు సినీ సంగీతం ఏంటి అండ్ అసలు పాటలు, అప్పటిదాకా సినిమా పాటల ఐడియా లేకుండా పెరిగాను నేను. అండ్ అప్పుడు ఒక్కసారిగా అన్ని పాటలు వింటే నాకు బాలు గారు, సుశీల గారు అండ్ వాణి జయరామ్ గారు చాలా చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఓకే, మీరు చెప్పినట్టు పాడాలనుంది ప్రోగ్రామ్ మీరు వెళ్ళినప్పుడు మ్యూజిక్ నేర్చుకుని వెళ్ళారా, లేక అక్కడికి వెళ్ళి నేర్చుకున్నది ఏమన్నా ఉన్నదా? సో చాలా చిన్న ఏజ్, అప్పటికి ఒక 2 to 3 years అయింది అంతే సంగీతం నేర్చుకోవడం. అండ్ అది కూడా చాలా చిన్న ఏజ్ కాబట్టి అప్పుడంత తెలియదు. అప్పుడే ఫస్ట్ టైం నేను సినిమా పాటలు వినడం, పాత సుశీల గారి పాటలు అన్నీ విని నేర్చుకోవడం జరిగింది. సో అప్పటిదాకా అంటే పెద్దగా మ్యూజిక్లో నేర్చుకున్నది ఏం లేదు, అక్కడి నుంచి ఎక్కువగా సినిమా పాటలు విని లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుని, సో ఎలా ఉంటుందని అలా వి జస్ట్ గ్రూ అంతే. ఓకే, సో ఎప్పుడన్నా మీరు ఒక మ్యూజిషియన్ కాబట్టి మ్యూజిషియన్ కెరియర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గివప్ ఇచ్చేయాలి ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో కొంచెం సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది, ఒక్కోసారి రాదు, ఒకసారి మనం చేస్తున్నది కరెక్ట్ వేయా కాదా అని కూడా సెల్ఫ్ డౌట్ చాలాసార్లు వస్తుంది. అండ్ ఇప్పుడు కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేకపోతే ఏంటి అని రెట్రోస్పెక్ట్ చేయాలనిపిస్తుంది. సో ఎస్, ఒకప్పుడైతే చాలా అనిపించేది, బట్ ఫార్చునేట్లీ ఆఫ్టర్ తెలుగు ఇండియన్ ఐడల్ అలా లేదు. ఓకే, సో మీరు క్లాసికల్ మ్యూజిక్ లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ రెండు నేర్చుకున్నారండి?
యా నేను కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ నాకు 7 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 4 years బ్యాక్ నేను వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. అండ్ వోకల్లో వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ grade 5 ఫినిష్ చేశాను. అప్లైయింగ్ ఫర్ ఫర్దర్ గ్రేడ్స్. సో గురువులు ఒకళ్ళు సెపరేట్ ఎవరు? మల్టిపుల్ గురువులు ఉన్నారు. సో ఫస్ట్ రాయ్పూర్లో కర్ణాటిక్ క్లాసికల్ నేర్చుకున్నాను. ఛత్తీస్గఢ్ అక్కడే బోర్న్ అండ్ బ్రాట్ అప్. కాదు, అంటే ఫర్ 12 years నేను అక్కడే పుట్టి 12 years వరకు అక్కడే ఉన్నాను. తర్వాత మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది వైజాగ్. సో అక్కడి నుంచి ఇంకా వైజాగ్లో కంటిన్యూ అయ్యాను. అండ్ అక్కడ రాయ్పూర్లో ఉపాధ్యాయుల లక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ అక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి, మా స్కూల్ బాలాజీ విద్యా మందిర్ స్కూల్. అండ్ ఆ స్కూల్లో ఒక ఆంధ్ర అసోసియేషన్ ఉండేది. దో ఇట్ ఇస్ ఇన్ ఛత్తీస్గఢ్. ఆంధ్ర అసోసియేషన్ అండ్ చాలా ఎక్కువ తెలుగు కల్చర్ని ప్రమోట్ చేయడం ఉండేది. సో ఆల్ తెలుగు ఫెస్టివల్స్ లైక్ ఉగాది, సంక్రాంతి, ఆ టైంలో వెళ్ళి మేము తెలుగు పద్యాలు పాడడం మా స్కూల్లో. సో దట్ వాజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టేట్ దూరంగా, అంటే సెపరేట్ స్టేట్లో ఉన్నా కూడా తెలుగు మీద అంత పట్టు, అవగాహన అండ్ అంత అలవాటు ఉండడానికి రీజన్ అయితే డెఫినెట్లీ మా స్కూలే, అది చెప్పాలి నేను. రియల్లీ అప్పుడు మరి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది కదండి? డెఫినెట్లీ, అంటే స్కూల్లో అంతా హిందీయే, కాకపోతే ఈ అసోసియేషన్ వల్ల అండ్ మా తాతగారు కవి అవ్వడం వల్ల ఇంట్లో ఒక స్ట్రిక్ట్ రూల్ ఉండేది. సో హిందీ వినిపించకూడదు అని ఇంట్లో, బయట కాదు. సో ఇంట్లో హిందీ వినిపించకూడదు అని ఉండేది. సో ఆ భయానికి అందరం తెలుగులో మాట్లాడడం, లక్కీగా అలాగే వచ్చింది తెలుగు, లేకపోతే వచ్చేది కాదు. సో మీ ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ ఎప్పుడు వచ్చిందండి? లైక్ ఛాన్స్ అర్జున్ రెడ్డి కదా? అర్జున్ రెడ్డి వాజ్ ద ప్రాపర్ బిగ్ బ్యానర్ డెబ్యూ అనమాట. అంతకుముందు చిన్న చిన్న మూవీస్కి జింగిల్స్ పాడాను అండ్ షార్ట్ ఫిల్మ్స్కి పాడాను, ఒక ఫీచర్ ఫిల్మ్కి కూడా పాడాను. దట్ ఈస్ ఇన్ అమెజాన్ ప్రైమ్. కాకపోతే వెరీ బిగ్ బ్యానర్, అంటే ఫస్ట్ ఒక పెద్ద బ్యానర్కి నేను పాడింది అయితే అర్జున్ రెడ్డి, అది ఒక డెబ్యూ అని చెప్పుకోవచ్చు. దాని ముందు ట్రాక్స్ అని పాడారు? చాలా పాడాను. యాక్చువల్లీ నేను కమర్షియల్స్లో కూడా పాడేదాన్ని, లైక్ డైరీ మిల్క్కి కూడా పాడాను నేను. అండ్ డిఫరెంట్ డివోషనల్ ఆల్బమ్స్కి పాడాను, ప్రైవేట్ సాంగ్స్ పాడాను. ఎప్పుడైనా మీకు అనిపించి ఉంటుందా లైక్ ఆ సాంగ్ నాకే ట్రాక్ కాకుండా డైరెక్ట్ సాంగ్ నాకు వచ్చి ఉంటే బాగుండేది? చాలా పాటలు పాడానండి. అంటే అది ఇండస్ట్రీ వర్క్స్ అన్న డిఫరెంట్ లెవెల్. సో వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళది ఏంటో మనకు తెలియదు కదా. చాలా సాంగ్స్ పాడాను. ఫైనల్లో మేబీ యూనో పెద్ద సింగర్స్ పాడారు, లైక్ చిన్మయి గారు, శ్రేయా ఘోషాల్ గారు. ఓకే. సో అర్జున్ రెడ్డి పాడేటప్పుడు గుండెలో ఉన్న సాంగ్ మీది. అది దానికి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు కదా? అవును. లైక్ దాన్ని క్రియేటివ్ ఎవరు చేశారు? ఈ సాంగ్ రాసింది శ్రేష్ఠ గారు అండ్ కంపోజ్ కూడా ఆవిడే చేశారు. బట్ దిస్ హోల్ ఐడియా ఆఫ్ పుట్టింగ్ ద లాస్ట్ సాంగ్ వితౌట్ ఇన్స్ట్రుమెంటల్, ఇదంతా సందీప్ రెడ్డి గారిది, డైరెక్టర్ గారిది. సో ఆ ఐడియాకి సపోర్టివ్గా ఆవిడ రాశారు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, సో అప్పటిదాకా మూవీ ఒక పర్స్పెక్టివ్లో వెళ్తే లాస్ట్లో హీరోయిన్ అంటే అప్పటిదాకా తన ఫీలింగ్స్ ఏంటి అని చెప్పడానికి జస్ట్ ఒక 3 minute సాంగ్లో తీసుకురావడం అనేది ఐ థింక్ ఇట్స్ అ యూనిక్ థాట్. ఇట్ వర్క్డ్ వెల్. దట్టు అది మ్యూజిక్ లేకుండా, అంటే లిరిసిస్ట్ అంటే లిరిక్స్ రాసి ఇచ్చేస్తారు కదండి, దానికంటూ మనకి ఇంప్రూవైజేషన్ మ్యూజిక్ ఎలా వచ్చు అని, లైక్ గుండెలోన మీరే పాడడం కన్నా ఆ పాట పాడి అప్పుడు చెప్తే లైక్ గుండెలోనే నిండుకున్న అనే లిరిక్స్ కాకుండా ఒక పాటలాగా ఎలా పాడారు అని ఎవరు చెప్పారు? ఇది కంపోజర్ శ్రేష్ఠ గారే చేశారు. అండ్ దీన్ని కొంచెం అరేంజ్ చేసింది కంపోజర్ భుజం గారు. సో వీళ్ళందరూ కలిసి, అండ్ ఇక్కడ మనకి వెరీ ఫేమస్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, జీబు గారు అని. సో ఆయన దగ్గర నేను ట్రాక్స్ పాడినప్పుడు నాకు లక్కీగా వచ్చిన అవకాశం ఇది. జస్ట్ ట్రాక్ పాడి వెళ్ళిపోవాల్సింది, లక్కీగా టీం అందరికీ నచ్చి, సందీప్ రెడ్డి గారికి నచ్చి తించేత పాడిద్దాము అనుకోవడం, అలా లక్కీగా పాడేసి నాకు ఒక మీ డెబ్యూ సాంగ్ ఒక లైఫ్ క్రియేట్ అయిన మూమెంట్ అది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్. నైస్. అదే ఈ ఐడియా సందీప్ రెడ్డి డైరెక్టర్ గారిదా లేక డైరెక్ట్ లిరిసిస్ట్ అని చెప్పొచ్చా? ఐడియా అంటే ఇక్కడ పాట పెట్టడం, అది కూడా ఒక ఫీమేల్ వర్షన్ పెట్టడం అనే ఐడియా డైరెక్టర్ గారిదే. బట్ దీన్ని రాసి అసలు కంపోజ్ చేసింది శ్రేష్ఠ. అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అని ఐడియా డైరెక్టర్. ఈవెన్ బికాస్ యానిమల్ మూవీలో చూసుకుంటే ఒక సాంగ్ కూడా సేమ్ అలాగే వచ్చింది వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా. కరెక్ట్. సో అది
ఆ థాట్ యాక్చువల్గా వర్క్ అవుతుంది ప్రతి మూవీకి. ఇట్ స్టార్టెడ్ విత్ అర్జున్ రెడ్డి ఫార్చునేట్లీ, అండ్ దెన్ తర్వాత కూడా మనం డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ అర్జున్ రెడ్డి వేరే లాంగ్వేజెస్లో కూడా చూసాము. తమిళ్లో కూడా శ్వేతా మోహన్ గారు పాడారు ఈ సేమ్ గుడ్డలో నా తమిళ్ వర్షన్, అండ్ తర్వాత యానిమల్లో శ్రేయా ఘోషాల్ గారు పాడారు. సో ఓకే, సో ఆఫ్టర్ అర్జున్ రెడ్డి మళ్ళీ తెలుగు ఇండియన్ ఐడల్ వరకు మీరు ఎక్కడున్నారండి? సో అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన నెక్స్ట్ మంత్ నా పెళ్ళయింది. యా, సో మ్యారేజ్ అయ్యాక నేను మా హస్బెండ్ పూణేలో వర్క్ చేసేవారు, సో నేను షిఫ్ట్ అయిపోయాను. సో జాబ్ కూడా ఇంకా అక్కడే ట్రాన్స్ఫర్ అయిపోయి ఐ యూస్ టు వర్క్ దేర్ 2 years కంటిన్యూస్గా ఇంకా అక్కడే ఉన్నాను. అండ్ మ్యూజిక్ కోసం ట్రై చేసినా కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి నాకు అయ్యేది కాదు వీకెండ్స్లో. దెన్ ఇంకా సరే మ్యూజిక్లో మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చెప్పి సబాటికల్ తీసుకొని తమిళ్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను. సో అక్కడ కూడా 2-3 ఎపిసోడ్స్లో పాడాను సూపర్ సింగర్లో అలా. బట్ దెన్ ఇట్ డెంట్ వర్క్అవుట్ వెరీ వెల్. సో ఆ తర్వాత పెద్ద గ్యాప్ వచ్చింది. దెన్ ఐ హ్యాడ్ బేబీ, కోవిడ్ అండ్ బేబీ, అండ్ సో ఇట్స్ అ వెరీ లాంగ్ గ్యాప్. సో అర్జున్ రెడ్డి మూవీ అంత పెద్ద మూవీ కదా, ఆబ్వియస్లీ చాలా పెద్ద హిట్ అయింది. ఆబ్వియస్ మీ సాంగ్ కూడా చాలా మంచి సాంగ్, కానీ బయట రికగ్నిషన్ ఎలా ఉండేదండి? సో సాంగ్ బాగా వెళ్ళింది, బట్ నేను ఆ పాట పాడానని ఐ థింక్ చాలామందికి తెలియలేదు. సో రికగ్నిషన్ అంటే ఈఎంఐ ఆ పాట పాడిందని చాలా తెలియలేదు, కానీ ఫార్చునేట్లీ 5-6 years తర్వాత తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా అది బయటకు వచ్చింది. బికాజ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే నన్ను గీత అక్క నువ్వు అర్జున్ రెడ్డిలో పాడావు కదా అని అనడం, అది చాలా చాలా వైరల్ అవ్వడం అండ్ చాలా వరకు వెళ్ళడం. సో మేబీ అప్పుడు నా ఫేస్ కనెక్ట్ అయింది ఆ సాంగ్కి. మీరు పూణే వెళ్ళారు కదండి, పూణే వెళ్ళాక వర్క్ చేస్తూ మళ్ళీ స్లోగా వెళ్తే కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తెలుగు ఇండియన్ ఐడల్కి ఎలా అప్లై చేశారు? సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 మనకి 2021లో ఆడిషన్స్ పడ్డాయి. సో అప్పటికే లాంగ్ గ్యాప్, అండ్ ఎలాగైనా మళ్ళీ రావాలి ఇండస్ట్రీలో, మళ్ళీ సింగింగ్లో కొంచెం కెరియర్ తీసుకోవాలి అనుకున్నాను. అప్పటికే నేను జాబ్ క్విట్ చేసేసాను. సో ఇంకా ఇదే అని ఫైనల్గా డిసైడ్ అయ్యాక తెలుగు ఇండియన్ ఐడలే నాకు బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. ఎందుకంటే ఏజ్ క్రైటీరియా కానీ అంటే నాకు ఆపర్చునిటీ ఇంకా ఉంది అందులో, అండ్ దట్ వాజ్ అ ప్రెస్టీజియస్ అంటే మన రీజనల్ కాంపిటీషన్. సో సీజన్ 1కి అప్లై చేసినప్పుడు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను, ఆన్లైన్ ఆడిషన్స్లో. హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ ఆడిషన్ ఇమ్మన్నారు, బట్ మా పాప 3 months అప్పుడు. సో అది నేను తన్ని వదిలేసి వెళ్ళలేకపోయాను, తీసుకుని కూడా వెళ్ళడానికి నాకు కుదరలేదు. సో అప్పుడు మళ్ళీ డ్రాప్ అయిపోయాను. దెన్ ఐ వెయిటెడ్ ఫర్ 1 more year. సో ఆ ఇయర్ అంతా లైక్ ఇంకా సీజన్ 2 కోసం వెయిట్ చేశారా? యా, అంటే సీజన్ 2 వస్తుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ ఆ మూమెంట్కి అయితే ఐ లాస్ట్ అన్ ఆపర్చునిటీ అనుకున్నాను. బట్ ఐ కెప్ట్ ఆన్ ప్రాక్టీసింగ్, ఎందుకంటే పాప కూడా చిన్నది, కొంచెం హెక్టిక్ ఉంటుంది, కానీ ఐ ట్రై టు మేనేజ్ మై టైమ్ ఇన్ ద షెడ్యూల్. ప్యారలల్గా వేరే షోస్కి ఏమీ అప్లై చేయలేదండి? ఇండియన్ ఐడల్ కాకుండా ఆబ్వియస్లీ అక్కడ అవ్వలేదు కదా ఛాన్స్? లేదు, అంటే ఐ థింక్ ఆ టైంలో ఇంకో కాంపిటీషన్ ఏమీ రాలేదు, అండ్ కొంచెం కోవిడ్ టైం కూడా కదా, సో ఎక్కువగా నడవలేదన్నమాట. బట్ యా, లక్కీలీ 2023లో వర్క్ అయింది. నైస్. లైక్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ షోకి వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ మీరు సీజన్ 2కి వచ్చారు. ఫస్ట్ సాంగ్ మీ సాంగ్ ఎందుకు పాడకుండా వేరే సాంగ్ తీసుకున్నారు? సో ఫస్ట్ సాంగ్ అంటే ఒకటి నాకు తమన్ సార్ కంపోజిషన్ పాడాలనిపించింది ఆయన ముందు. ఆల్సో నా ఫేవరెట్ సింగర్ చిత్ర గారి పాట అని. ఐ థాట్ దట్స్ ద బెస్ట్ కాంబినేషన్. ఓకే, అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోమంటారండి, వాళ్ళే ఇస్తారా సాంగ్? సాంగ్స్ ఆడిషన్స్కి అయితే మనకి ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అడుగుతారు, ఒక 5-6 సాంగ్స్ పంపించమంటారు. అది కూడా వాళ్ళ లేబుల్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ఛానల్కి ఒక పర్టికులర్ లేబుల్స్ ఉంటాయి, మ్యూజిక్ లేబుల్స్, లైసెన్స్ ఇష్యూస్ అవ్వకుండా. సో ఆ లేబుల్ ప్రకారం నేనే చూస్ చేసుకొని ఇచ్చాను. ఓకే, మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫేస్ చేశారు? బికాజ్ ఎక్స్పీరియన్సెస్ జడ్జెస్ ముందున్నారు, మీరు పాడిన ఫస్ట్ సాంగే ఆయన కంపోజ్ చేశారు తమన్ గారు. లైక్ మీకు ఎలా అనిపించింది? చాలా నర్వస్ అయ్యాను, ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక కాంపిటీషన్ అండ్ కొత్త కొత్త సింగర్స్ వచ్చారు, అందరితో మళ్ళీ అసలు ఆ ఫీల్డ్లో ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటానో లేదో అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ అదే మూమెంట్లో మా పాప మా హస్బెండ్ పక్కనే ఉన్నారు, సో కొంచెం నర్వస్ అయ్యా. బట్ యా, ఆ మూమెంట్లో అసలు పాడాలి, ఎలాగైనా క్లియర్ చేయాలి ఆడిషన్ అనే ఉంది అంతే. ఓకే, ఒక్కసారి పాడతారండి సాంగ్? యా, ష్యూర్.
ఈ సింటానన్నెట్ట బోనీయవు కూసింత పంజేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముత్తిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిళ్ళుగా చుట్టు ముట్టేసి ఉంటావు పిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. వెరీ థ్యాంక్ యూ అండి. ఆ షోలో టైటిల్ విన్నింగ్ కాకుండా మీకు ఆ జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మోస్ట్ మెమరబుల్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. నేను నా బెస్ట్ ఫస్ట్ మూమెంట్ అయితే మై సింగింగ్ ఐడల్ శ్రేయా ఘోషాల్ గారి వీడియో బైట్. అండ్ ఆవిడ వర్డ్స్, ఆవిడ అసలు డియర్ సౌజన్య అనగానే అంతే, ఇంకేం వినిపించలేదు, అదొకటే వినిపించింది, మిగతాది అంతా వెళ్ళిపోయింది గాల్లోకి. సో దాట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్. అండ్ చిత్ర గారి ముందు ఆవిడ పాట పాడడం, వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంపోజిషన్స్ బై మన లెజెండరీ కంపోజర్ కీరవాణి గారు, అదొకటి పాడడం. అండ్ తర్వాత చంద్రబోస్ గారి నాకు నాటు నాటు పెన్ ఇవ్వడం కానీ, సో చాలా మూమెంట్స్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక వెస్ట్రన్ సాంగ్ పాడి ఓకే దాన్ని జస్టిస్ చేయడం అనేది కూడా ఫస్ట్ టైం నేను ఒక కాంపిటీషన్లో చేశాను. అంతకుముందు ఎక్కడ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పాడాను. సో దట్ వాజ్ ఆల్సో అ గుడ్ మూమెంట్ ఫర్ మీ. సో మై పర్సనల్ గోల్స్ వర్ అచీవ్డ్. అంటే నా పర్సనల్ ఇంప్రూవ్మెంట్ నేను చాలా చూసాను ఆ 3 months ఆఫ్ టైంలో. సో ఓకే, శ్రేయా ఘోషాల్ గారు వీడియో బయట వచ్చినప్పుడు మేము మీ వీడియో మిమ్మల్ని చూస్తున్నప్పుడు జస్ట్ టీయర్స్ రాలేదు అంతే తప్ప హోల్డ్ చేసి పెట్టుకున్నారు అలా ఎగ్జైట్మెంట్ ఎంజాయ్. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా తమన్ గారు నిజంగానే పంపిస్తారు ఆ వీడియో వస్తుంది అని? అస్సలు లేదు. అప్పుడు నేను పంపిస్తాను అని సార్ అన్నప్పుడు, సార్ పంపించినా అసలు చూస్తారో లేదో, అయినా మళ్ళీ రివర్స్ వీడియో బయట మనకి పంపిస్తారో అదంతా నేను అప్పటికే మర్చిపోయాను అదంతా. బట్ సార్ అది గుర్తుపెట్టుకుని అది చేసి తీసుకురావడం అనేది ఇట్ వాజ్ అ గిఫ్ట్ ఫర్ మీ. అంటే అది ఇంకా ప్రెషస్, ఎంత ప్రెషస్ అంటే చెప్పలేను. సో యూ ఓ హిమ్ అన్నట్టు ఇంకా. యా ఐ డూ. సో ఒక్కసారి మా కోసం పల్లవి ఎక్కిమీడ, యా మై ఫేవరెట్ సాంగ్స్. సో ఫార్చునేట్లీ థ్యాంక్ యూ. ఎక్కిమీడా నా జత విడనని వరమిడవా తగు జోడా నా కడకుంకున ముడిపడవా సుకుమారి నీ సొగసు సిరులు నన్ను నిలువెల్లా పెనవేసుకొని మహారాజునని మరపించేని మహత్తులో పడి బందీనయ్యానే ఎటవుతానే. కోరస్ కంటిన్యూ చేస్తారండి. లిటరల్ చెప్పాలంటే ఆ సాంగ్ ముందు వచ్చినప్పుడు తెలియకుండా ఇండియన్ ఐడల్లో మీ పాడినప్పుడే చూసి డౌన్లోడ్ చేసుకున్న రోజులు అవి. అప్పుడు దాకా తెలియదు నిజంగా హానెస్ట్లీ. గ్లాడ్ అంటే అంత మంచి సాంగ్ అసలు ఎగ్జిస్ట్ అవుతుందని నాకు తెలీదు. బట్ లక్కీగా నాకు ఆ సాంగ్ వాళ్ళే ఇచ్చారనమాట ఇండియన్ ఐడల్లో. సో మంచి సాంగ్. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ తీసుకుంటారండి ఒక సాంగ్కి? అలా ఉండదు. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క కాంప్లెక్సిటీ లెవెల్స్లో ఉంటాయి కదా. సో మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన పాట అయితే అంత ఎక్కువ ఉండదు. బట్ కొత్తగా నేర్చుకుని ఫస్ట్ టైం వినే పాటలు అయితే ఒక ప్రొసీజర్లో వెళ్ళాలి. సో ఇండియన్ ఐడల్ షో జరుగుతున్నప్పుడు లైక్ మొత్తం అకామిడేషన్ అంతా వాళ్ళ దగ్గరే ఉండాలా, లైక్ బయటకు వెళ్ళొచ్చా ఎక్కడికన్నా? తెలుగు ఇండియన్ ఐడల్ కానీ హిందీ ఇండియన్ ఐడల్ కానీ వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యాక టాప్ 12 కానీ టాప్ 14 ఉంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చే అకామిడేషన్లోనే మనం ఉంటాం అక్కడి నుంచి, ఆడిషన్ సెలెక్ట్ అయిన దగ్గర నుంచి. అండ్ అక్కడ ఒక 10 to 15 days ట్రైనింగ్ ఉంటుంది ఫర్ తెలుగుకి. అలాగా హిందీకి డిఫరెంట్ డేస్ ఉండొచ్చు. బట్ ట్రైనింగ్ తర్వాత ఒక మనకి ట్రైనర్స్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వస్తారు. అండ్ అదంతా అయిపోయాక వీ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏమి ఉండబోతున్నాయి, కాన్సెప్ట్స్ చెప్తారు, దానికి సాంగ్స్ పంపించడం, ఇవన్నీ చాలా పెద్ద ప్యాటర్న్ ఉంటుంది. కాంపిటీషన్ కంప్లీట్ అయ్యే వరకు, ఈవెన్ ఫైనల్స్ టెలికాస్ట్ అయ్యే వరకు మనం వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లోనే ఉండాలి. అండ్ అంత అసలు యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి అలా ఉండదు. వాళ్ళు తీసుకెళ్తే వెళ్తాం. ఓకే, మీరు సపోజ్ ఈ వీక్ మీకు సాంగ్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ మీరు ఉంటారో లేదో కూడా తెలియదు, ఆ వీక్ కూడా మీకు సాంగ్ ఇచ్చేస్తారా ప్రాక్టీస్ చేయడానికి, లేక ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి వస్తుందా? సో ఈ కాంపిటీషన్ అలా కాదు, సాంగ్ పాడాక
ఆ రోజే ఎలిమినేషన్ ఉంటుంది కదా, సో అక్కడే తెలిసిపోతుంది. అంటే మనం ముందు వారం పాడిన దానికి మనకు ఓట్స్ వేస్తారు కదా, ఆ ఓట్స్ బట్టి ఈ ఎపిసోడ్ ఈ వారం మనం ఉంటాం లేదో తెలిసిపోతుంది. సో మరి ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఏమి ఉండదు. ఓకే, మీరు ఇండియన్ ఐడల్ టైటిల్ విన్ అయ్యారు, సో ఇంకా చాలా షోస్ చేస్తున్నారు. లైక్ ఒక అప్కమింగ్ సింగర్స్ వచ్చినప్పుడు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ స్టేజ్ ఫియర్ ఉంది, కానీ మీ నుంచి అది పోగొట్టుకోవాలి, మీ నుంచి ఇన్పుట్స్ ఎలా ఇస్తారు వాళ్ళకి? సో ఫస్ట్ థింగ్, స్టేజ్ ఫియర్ ఇస్ వెరీ రియల్. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎప్పుడైనా ఒక కాంపిటీషన్లో ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళ ముందు పాడుతున్నాము అంటే ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది, అండ్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఓకే, ఇది ఉండగానే మనం పాడాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు అస్సలు భయం లేకపోయినా ఆ పర్ఫార్మెన్స్ అంత బాగా రాదు. అండ్ కొంచెం నర్వస్నెస్ విల్ ఆల్వేస్ హెల్ప్ సింగర్స్, బట్ దాన్ని స్టేజ్ ఫియర్ అంతవరకు వెళ్లకుండా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండియన్ ఐడల్ లాంటి షోస్ తీసుకోండి, ఒక రియాలిటీ షో తీసుకోండి, ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ వరకు నర్వస్నెస్ ఉంటుంది, అది పాటలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ అది ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవ్రీ ఎపిసోడ్ మనం వెళ్తున్నాం, బికాజ్ స్టేజ్ అలవాటు అవుతుంది, ఆడియన్స్ అలవాటు అవుతారు, జడ్జెస్ అలవాటు అవుతారు. సో అది అధిగమించి మనం వెళ్ళిపోతూ ఉంటే దెన్ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, అద్భుతమైన టాలెంట్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. అండ్ అప్కమింగ్ సింగర్స్లో కూడా చాలా వర్సటైల్ టాలెంట్స్ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఎవరైనా మనల్ని రీప్లేస్ చేయొచ్చు అనే భయం ఉంటుంది, ఒకప్పటిలా కాదు దిస్ జనరేషన్లో. సో సెల్ఫ్ మోటివేషన్, మనకి ఆపర్చునిటీ వచ్చిందా లేదా అని కాకపోయినా మనం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నామా లేదా అనేది ఈ రోజుల్లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో ఐ థింక్ జస్ట్ డూ మ్యూజిక్ ఫర్ ద లవ్ ఆఫ్ ద మ్యూజిక్ అంతే. ఓకే, సో పోస్ట్ షోలో జడ్జెస్తో మీ ర్యాప్ ఎలా ఉండేదండి? ఆఫ్టర్ ఎపిసోడ్ అయిపోయింది, మీ పర్ఫార్మెన్స్ అయిపోయాక బ్యాక్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా జడ్జెస్? సో ఆన్ షో మనకి ఎయిర్ అవుతున్నప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు, బట్ పోస్ట్ షో అంటే షో యాక్చువల్గా కంప్లీట్ అయిపోయాక అప్పుడు యాక్చువల్గా మనకి జడ్జెస్తో ఇంకా ఎక్కువ మాకు ఇంటరాక్షన్ అయ్యింది. తమన్ సార్ షోలోంచి వచ్చిన సింగర్స్, ఆయనకి వాళ్ళ వాయిస్ నచ్చినా లేకపోతే వాళ్ళ సింగింగ్ నచ్చినా ఆయన గ్రూప్లో తీసుకుంటారు. అది సీజన్ 1, 2, 3 ఆల్ 3 సీజన్స్ నుంచి ఆయన తీసుకున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. సో అలాగే కార్తిక్ సార్ టూర్ చేసినప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి ఇలాంటి కపుల్ ఆఫ్ ప్లేసెస్లో నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. నేను ఓపెనింగ్ చేశాను, ఆయనతో డ్యూయట్స్ పాడాను. సో దాట్ ఈస్ వన్ థింగ్. అలాగే గీతా అక్క షో అప్పుడు కానీ షో తర్వాత కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ షో నుంచి బయటకు వచ్చాము, కెరీర్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, లైవ్ షోస్ ఎలా తీసుకోవాలి, అసలు ఎలాంటి మనకు అవకాశం వస్తాయి, ఎలాంటివి కరెక్ట్ కాదు, ఇవన్నీ చాలా గైడెన్స్ ఇస్తుంది తను. సో రియలీ హెల్ప్ఫుల్. అంటే ముగ్గురు జడ్జెస్ ఆఫ్టర్ ద షో కూడా మాతో కనెక్ట్ అయి ఉన్నారు. సో దట్స్ గ్రేట్ థింగ్. సో 3 జడ్జెస్ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? జస్ట్ సింగిల్ లైన్ ఒక్కొక్కరి కోసం. సింగిల్ లైన్. సో వాళ్ళ టాలెంట్ అది అందరికీ తెలుసు, బట్ షో పరంగా మాకు తెలిసిందైతే తమన్ సార్ ఈజ్ ఆన్ పాయింట్. సో తమన్ సార్ జడ్జ్మెంట్ గురించి మాత్రమే చెప్తున్నాను. హిస్ టాలెంట్, హిస్ మ్యూజిక్ ఈజ్ ఆల్ వరల్డ్ నోస్, నేను చెప్పడానికి ఏం లేదు. సో ఆయన ఏదైనా కమెంట్ చెప్పాలన్నా ఆన్ పాయింట్ చెప్తారు. అంటే ఇంకా ఎవరైనా బాధపడతారేమో అని దాన్ని షుగర్ కోట్ అస్సలు చేయరు. వెరీ ఆన్ పాయింట్ అండ్ వెరీ అబ్సల్యూట్ ప్రిసైజ్గా చెప్తారు. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఆన్ పాయింట్ ఈస్ ద వర్డ్. అండ్ గీతా అక్క ఫస్ట్ థింగ్ షీ గెట్స్ బ్యూటిఫుల్ తెలుగు వర్డ్స్, అసలు ఎప్పుడో మరుగున పడిపోయిన తెలుగు వర్డ్స్ బాగా తీసుకొస్తారు. అండ్ గీతా అక్క ఈజ్ వెరీ స్వీట్ అండ్ చాలా కరెక్ట్గా లైక్ చాలా నీట్గా చెప్తారు అండ్ లిరికల్గా కూడా చాలా జాగ్రత్తగా చూసి చెప్తారు. సో ఐ థింక్ షీఈ్ అన్ ఆల్రౌండర్ జడ్జ్. అండ్ కార్తిక్ సార్ ఈజ్ వన్ సచ్ స్వీట్ పర్సన్. ఐ థింక్ ఎవరిని బాధ పెట్టరు అండ్ మెచ్చుకుంటే చాలా హార్ట్ ఫెల్ట్గా ఉంటుంది. హేమచంద్ర యాజ్ ఎ హోస్ట్ ప్రకారం చూస్తే యాజ్ ఎ సింగర్గా కాకుండా ఆ సెట్లో హేమచంద్ర అన్న ఈజ్ వెరీ యాక్టివ్. అంటే స్టేజ్ పైన అండ్ చాలా థరో ఉంటారు, అంటే చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు, చాలా థరో ఉంటారు, ఆన్ పాయింట్ చేస్తారు. అండ్ ఈవెన్ సింగింగ్
హోస్ట్ చేసినా కూడా బ్యాక్ స్టేజ్ మాకు చాలా కమెంట్స్ చెప్పడం హెల్ప్ చేయడం చేస్తారు. ఓకే, బిహైండ్ ద సీన్స్ ఉన్నప్పుడు అంటే ఆఫ్ కెమెరా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయండి వాళ్ళు, అంటే మాకు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు గ్లిమ్స్లో వదులుతూ ఉంటారు, నిజంగా వాళ్ళు ఫన్నీగా ఉంటారు, నిజంగానే జరుగుతూ ఉంటాయి అక్కడ కార్తిక్ గారు తమన్ గారు మధ్య అలాగా? అయ్యో అసలు మీరు స్టేజ్ మీద చూసేదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది బిహైండ్ ద సీన్స్ ఫన్. అసలు చాలా చాలా కామెడీ ఉంటుంది, ఎస్పెషల్లీ జడ్జెస్ అండ్ మ్యూజిషియన్స్తో అండ్ జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్తో. విన్నింగ్ టైటిల్ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అని అనుకోవచ్చు కదా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్ అని ఏమైనా ఉందా హోల్ జర్నీలో, ఈ షో జర్నీలో? తెలుగు ఇండియన్ ఐడల్ అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్ అంటే ద సర్ప్రైజెస్ దట్ ఐ గాట్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే షోలో ఉన్నప్పుడు ఓకే ఇదే లైఫ్, ఇక్కడ విన్ అయిపోతే అంతే సెట్ అనుకుంటాం కాదు, కానీ యాక్చువల్ పిక్చర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద షో బయటికి వచ్చాక దాన్ని ఎంత నిలబెట్టుకున్నాం, దాన్ని ఎంత కెరియర్గా దాన్ని ఆ స్టేజ్ని ఆ టైటిల్ని యూజ్ చేసుకోగలగడం ఈజ్ ఇంపార్టెంట్. సో దట్స్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ రియాలిటీ దట్ ఐ హ్యాడ్ టు ఫేస్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షో. సో ఇట్స్ నాట్ పర్మనెంట్, దట్ టైటిల్ ఆర్ దట్ ప్లేస్ దట్ ఐ గాట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇంకొకళ్ళు వచ్చి రీప్లేస్ చేస్తారు రేపు, బట్ ఆ పేరుని నేను యూజ్ చేసుకుని ఇండస్ట్రీలో రాగాల్సిన లేదా ఇస్ పర్మనెంట్. ఓకే, రీసెంట్గా ఒక షో స్టార్ట్ అయింది కదా పాడుతూ తీయగా, లైక్ 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అన్నట్టు, లైక్ అందులో వేరే వేరే షోస్లో నోటెడ్ సింగర్స్ అందరూ వచ్చి పాడుతున్నారు. అందులో మీకు రాలేదా ఛాన్స్, ఆర్ మీరు అప్లై చేయలేదా? లేదు, నాకు కాల్ వచ్చింది, నాకు అవకాశం వచ్చింది, బట్ నాకు కుదరలేదు. అండ్ వాళ్ళ షెడ్యూల్స్ కానీ హైదరాబాద్లో కొన్ని షెడ్యూల్స్ వెళ్ళడం పాడడం, నాకు ఆ డేట్స్ ఆల్రెడీ వేరే షోస్కి కమిట్ అయ్యి బుక్ అయ్యాను, సో నేను వెళ్ళలేదు. ఓకే, సో టైటిల్ విన్ అయ్యాక ఇండియన్ ఐడల్లో మీ ట్రాన్సాక్షన్ ఎలా ఉండింది, లైక్ సింగింగ్ ఆఫర్స్ అవి ఎలా వచ్చాయి అని? సో కొన్ని లైక్ తమన్ సార్ వైపు నుంచి నాకు షో వల్లే వచ్చేసాయి, బట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి నేనే అప్రోచ్ అయ్యాను ఆఫ్టర్ తెలుగు ఇండియన్ ఐడల్. అండ్ కొంతమంది షో చూసి నాకు అవకాశం ఇచ్చారు, కొంతమంది నాకు మళ్ళీ ఆడిషన్, లైక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ ఆడిషన్ తీసుకున్నారు, మళ్ళీ పాడి తీసుకున్నారు. సో అలాగా కపుల్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఒక పీరియడ్ మీకు బిజీ స్కెడ్యూల్ అయిపోయిందా టైట్, ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారా? లైక్ షోస్ అక్కడికి ఇక్కడికి, మూవీలో కాకుండా ఆ షోస్లో పాడడం, ఆ ఈవెంట్స్లో పాడడం, అలా ఎప్పుడైనా ఉన్నదా? ఇండియన్ ఐడల్ షో అయిన వెంటనే ఒక 2 to 3 months కొంచెం అలా ఉండేది. ఇక్కడ వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి టీవీలో కూడా, కానీ నేను యూఎస్లో అవకాశం రావడం వల్ల అక్కడికి వెళ్ళి ఒక 2 to 3 months ఉన్నాను. ఓకే, సో అక్కడ కొంచెం. సో ఇంకా టైటిల్ విన్నాక బయటకు వచ్చాక సెకండ్ సాంగ్ గంధారబాయ్ మీ సాంగ్ వచ్చినప్పుడు డైరెక్ట్ జడ్జెస్ నుంచి వచ్చింది. సో అప్పుడు ఆఫర్ రిసీవ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? కాంపిటీషన్లో ఉండగానే సార్ ఒక ఆపర్చునిటీ ఇస్తానడం, అండ్ అది లక్కీగా అంటే బయటకు వస్తుందా రాదో తెలీదు, బట్ సార్ ఇస్తాను ప్లేబ్యాక్ సింగింగ్ చేయిస్తాను అన్నట్టు నిజంగానే చేయించారు అండ్ నిజంగానే పాడించారు. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే స్కంద మూవీలో వన్ ఆఫ్ ద వెరీ హ్యాపెనింగ్ సాంగ్స్, అంటే మీరు ది బెస్ట్ ఐటమ్ నెంబర్, అది ఫస్ట్ టైం అంటే మాస్ నెంబర్ యాక్చువల్లీ, అది సార్ అసలు ఆయన థాట్ ప్రాసెస్ నేను అసలు నమ్మలేదు. ఓకే మెలోడీ ఇస్తారో లేకపోతే ఇంకేదైనా ఇస్తారో, బట్ హీ వాంటెడ్ టు ట్రై మై వాయిస్ ఇన్ మాస్ నెంబర్, అండ్ దట్ ఐ డోంట్ నో, అది ఐ రియల్లీ ఫెల్ట్ లక్కీ. ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ మాస్ నెంబర్ ఇన్ ఇండస్ట్రీ. ఒకసారి ఒక పల్లవి పాడతారండి మీ లైన్స్, డ్యూయట్ కాబట్టి. ఓసియోపుల కుప్పల వయ్యారే, సిగ్గుల మొగ్గల సింగారే, టక్కుల టిక్కుల టెక్కలి టెక్కుల బంగారే, ఓసి మెత్తని సొత్తుల మందారే, మత్తుల విత్తులు చల్లాలి, పిల్లడి గొండెలు పిల్లి మొగ్గాలయ్యాలే, గండరబాయ్ గండరబాయ్ గందర గోళల బెట్టకమ్మాయ్, గండరబాయ్ గండరబాయ్ గద్దర కౌగిట్ల సుట్టకమ్మాయ్. ఒక ఫైర్ అండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ సత్యభామ మూవీలో మీరు ఒక టైటిల్ సాంగ్ పాడారు, ఒక చాంటింగ్ సాంగ్ లాగా ఉంటుంది. దానికి మళ్ళీ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్, మళ్ళీ ఫస్ట్ ఒక మెలడీ, మళ్ళీ ఒక మాస్ నెంబర్, మళ్ళీ ఒక చాంటింగ్ సాంగ్, మళ్ళీ డిఫరెంట్ మాడ్యులేషన్ ఎలాగా, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల గారు ఆయన వాంటెడ్లీ అడిగారా మాడ్యులేషన్ చేయాలి అని? సో నేను
నేను పాడుతున్నప్పుడు నాకు మెలోడీ సాంగ్స్ ఎక్కువ వస్తాయేమో అనుకున్నప్పుడు గండరబాయ్ రిలీజ్ అవ్వడం అండ్ సత్యభామకి ఒక పవర్ఫుల్ సాంగ్ టైటిల్ సాంగ్ అవసరం ఉండేది. అండ్ ఆ టైంలో నేను శ్రీచరణ్ పాకాల సార్కి అసిస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ సో కంపోజింగ్ సెషన్స్లో ఉండడం అది చేస్తున్నాను. ఈ సాంగ్ టైటిల్ సాంగ్ పాడాలి, పవర్ఫుల్ సాంగ్ వాయిసెస్ కోసం వెతుకుతున్నప్పుడు లక్కీగా హీ సా మై గండరబాయ్ అండ్ ఇంకొక చాలా ఏళ్ల క్రితం నేను ఒక కవర్ చేశాను. అండ్ అది ఒక తమిళ్ సాంగ్, అది కూడా చాలా పవర్ఫుల్ శివ స్తోత్రం టైప్ సాంగ్ ఉంటుంది. సో అది విని వై డోంట్ యూ ట్రై దిస్ అంటే లైక్ సార్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మీ, లైక్ నువ్వు పాడతావు ఒకసారి ట్రై చేయి. దెన్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అన్నాను అండ్ అందరికీ నచ్చింది సార్. ఒక్కసారి ఆ సాంగ్ కూడా పాడితే. అస్త్రాన్నే మంత్రించే శస్త్రాన్నే సంధించే నలుదిక్కులు స్తంభించెను విల్లంబుణ బాణముతో నరకాసుర తల నరికే సంహారం చాలించే సత్యభామ సత్యభామ. అదో నిజంగా చాంటింగ్ ఏదో స్తోత్రాలు ఉంటాయి, శివ స్తోత్రం ఎలాగో సేమ్ అలాగే. సో యా ఆ కేటగిరీ ఆ టైప్లో రాశారు. సత్యభామ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫీమేల్ హీరో సత్యభామతో అండ్ ఆ క్యారెక్టర్ పేరు సత్యభామ అండ్ నరకాసురుడిని ఎలా సంహరించింది అని తీసుకురావడం. మీరు రియాలిటీ షోలో తెలుగు ఇండియన్ ఐడల్ కాకుండా వేరే లాంగ్వేజ్లో ఏమైనా ఎక్కడైనా పాడారా? 2019లో తమిళ్లో సూపర్ సింగర్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ ఒక 3-4 రౌండ్స్ వరకు పాడాను. సో పెద్ద పెద్ద జడ్జెస్ ముందు పాడాను. సో ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇదొక లెసన్ లాగా. లెసన్ అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. ఎందుకంటే ఆ ప్రాక్టీస్లో లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఉండేది. నాకు తమిళ్ అర్థం కూడా అవ్వదు, మాట్లాడలేను, అవన్నీ అసలు ఏం అర్థం కాదు. బట్ స్టిల్ అంతకు ముందు ఇయర్ మా సిస్టర్ శిరీష పార్టిసిపేట్ చేసింది. సో విత్ దాట్ ఇన్స్పిరేషన్ నాకు కూడా వెళ్ళాలనిపించి పాడాను. అండ్ ఆ లెర్నింగ్ ప్రాసెస్లో తమిళ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అలా ఇప్పటికి ఒక్కొక్క వర్డ్ మనకి అర్థం కాకపోయినా గుర్తుంచుకొని పాడడం ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్. ఎందుకంటే తెలుగు అర్థమయ్యే తెలుగు లిరిక్స్ గుర్తుపెట్టుకుని కాంపిటీషన్లో 2 డేస్లో పాడడం ఈజ్ నాకు ఇండియన్ ఐడల్లో అసలు చాలా టఫ్ థింగ్. బట్ లాంగ్వేజ్ రాకుండా కూడా చేయడం అనేది ఒక కొత్త లెర్నింగ్ నాకు. రీసెంట్గా భైరవ్ అనే మూవీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, 2 సాంగ్స్. మూవీ అయితే వస్తుంది. దాంట్లో ఎండ్ క్రెడిట్స్లో చూస్తుంటే అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్స్లో మీ పేరు ఉంది. సో దాంట్లో మీ వర్క్ ఏంటండి? సో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సార్. సో ఒక 1 year 2 years నుంచి నేను ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను. అండ్ సత్యభామ మూవీ అండ్ అంతకుముందు సుందరం మాస్టర్ అనే మూవీ. సో ఈ మూవీస్ దగ్గర నుంచి ఏంటంటే అసిస్టెంట్ కంపోజర్గా నేను ఆయన టీంలో జాయిన్ అయ్యాను. సో హీ హ్యాస్ అ కపుల్ ఆఫ్ సింగర్స్ టీమ్ అండ్ మ్యూజిషియన్స్ ఉన్నారు, ప్రోగ్రామర్స్ ఉన్నారు. సో అందులో ఏంటంటే నా రోల్ ఈజ్ టు సిట్ ఇన్ కంపోజింగ్ సెషన్స్ అండ్ ఆయన చేసిన ట్యూన్స్ లైక్ అది నోట్ చేసుకోవడం, దానికి నొటేషన్స్ రాసుకోవడం, దాన్ని స్క్రాచ్ పాడడం అండ్ సార్కి ఒక ప్రొడక్ట్ చేసి వినిపించడం. దెన్ దానిపైన ఆయన లిరికల్గా ఇప్పుడు ముందు ఒక స్క్రాచ్ పాడతాము, దెన్ లిరిసిస్ట్కి పంపించడానికి ఇంకొక వర్షన్ పాడతాము. అక్కడి నుంచి వచ్చాక అది వినిపించడానికి అంటే మన ప్రొడ్యూసర్స్ వాళ్ళకి వినిపించడానికి ఇంకో వర్షన్ పాడతాము. సో త్రూ అవుట్ అ సాంగ్ పుట్టిన దగ్గర నుంచి మనం ఒక పెద్ద సింగర్కి ఇచ్చే వరకు ఆర్ ది ఎండ్ ఆఫ్ లైక్ ఆ ప్రాసెస్ అయ్యే వరకు మేము ఉండాలి, లైక్ అసిస్ట్ చేయాలి. దట్స్ ద రోల్ ఆఫ్ మ్యూజిక్ అసిస్టెంట్. సో ఆయన టీంలో నేను కూడా జాయిన్ అయ్యాను లక్కీగా 2 years. శ్రీచరణ్ పాకాల గారి సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? సో చాలా మంచి సపోర్ట్ అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. కొత్త సింగర్స్ని తీసుకుంటారు అండ్ అవకాశాలు ఇస్తారు. సో వాళ్ళకి ఎంత పేరుంది అని ఆయన చూడరు. సో ఆయన టాలెంట్కి అవకాశం కూడా ఇవ్వాలి. అండ్ ఒక అవకాశం వస్తేనే కదా వాళ్ళు కూడా రేపొద్దున పేరు వచ్చి ఒక వర్క్ చేసామని చెప్పుకుంటారు. సో అది హీ బిలీవ్స్ ఇన్ వర్క్, హీ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. అండ్ ఆయన లక్కీలీ ఇండియన్ ఐడల్ అనే దాని ద్వారా కాకుండా అసలు ఆ కాంపిటీషన్ ఆయన చూసి ఉండరు. బట్ తర్వాత నేను అప్రోచ్ అయ్యి నేను ఆడిషన్ ఇచ్చాను సార్కి. సో అలా నాకు వర్క్ వచ్చింది. సో ఏమైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా? నేనా? సో అన్ఫార్చునేట్లీ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోలేదు ఏ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ సింగింగ్, వోకల్, క్లాసికల్, లేకపోతే కొన్నాళ్ళు హిందుస్థానీ, కొన్నాళ్ళు వెస్టర్న్, ఇలా అన్నీ చేశాను లైట్ మ్యూజిక్. కానీ ఇన్స్ట్రుమెంట్ వైపు వెళ్ళలేదు. దట్స్ మేబీ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ నా యంగర్ సెల్ఫ్కి ఏదైనా చెప్పుకోవాలనిపిస్తే మేబీ ఐ వుడ్ సే దిస్.
బట్ ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ బిట్, మేబీ కొంచెం సరదాగా యూకులేలే అలా ప్లే చేస్తాను, బట్ నాట్ ప్రొఫెషనల్ లెవెల్ ఎట్ ఆల్. ఓకే, కానీ బైరోమ్లో సెకండ్ లిరికల్ సాంగ్లో ఎండ్ క్రెడిట్స్లో చూస్తే కాజు అని ఒకటి ఉన్నది. సో కాజు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ కదండి, సో అది మీ పేరు ఉన్నది, మీరు ప్లే చేస్తారు. యా, కజు అనేది ఒక ఇన్స్ట్రుమెంటే, బట్ యూ డోంట్ నీడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ ట్రైనింగ్ ఫర్ ఇట్. ఎనీ సింగర్ క్యాన్ ప్లే కజు. లైక్ మౌత్ ఆర్గన్ లాగా? మౌత్ ఆర్గన్కి కూడా యూ హ్యావ్ సంథింగ్ టు ప్రెస్ అండ్ ఒక టెంప్లేట్లో వెళ్ళాలి, ఒక రకంగా ప్లే చేయాలి, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. బట్ కజు అలా కాదు, యూ జస్ట్ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ సింగ్, పాడేయాలంతే. సో ఎనీ సింగర్ క్యాన్ ప్లే కజు ఫర్ దాట్ మ్యాటర్. సో ఇందులో మనకి హుక్ లైన్ దగ్గర, ఈ దమ్దమారే సాంగ్లో హుక్ లైన్ దగ్గర వచ్చే ఉంటుంది కదా, అది నేను అండ్ ఇంకొక అబ్బాయి రవి ప్రకాష్ అని మిత్రం చేశాం. సో మీకంటూ ఫ్యూచర్లో డ్రీమ్ కొలాబరేషన్స్ ఏమైనా ఉన్నాయండి? లైక్ మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ హూ ఇన్స్పైర్స్ యూ లాట్ అన్నట్టు, వాళ్ళతో కొలాబరేషన్స్ చేయాలని ఏమైనా ఉన్నదా? యా, ఫస్ట్లీ మై డ్రీమ్ అంటే నేను ఎప్పుడైనా డ్యూయట్ పాడాలంటే ఎప్పటి నుంచో నేను ఈవెన్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా చెప్తున్నాను, కార్తిక్ సార్తో ఒక సాంగ్ షేర్ చేసుకోవడం ఈజ్ మై డ్రీమ్. అండ్ అలాగే మై ఎదురుగుండా ఫోటో ఉంది, రెహమాన్ సార్ మ్యూజిక్లో వర్క్ చేయడం ఇస్ ఆల్సో డ్రీమ్. అది కొంచెం పార్షియల్గా ఫుల్ఫిల్ అయ్యింది. ఒక మూవీకి మామన అనే మూవీకి నేను కోరస్ పాడాను, రెహమాన్ సార్ని మీట్ అయ్యాను. సో దట్ ఈస్ వన్ థింగ్, బట్ ఐ రియలీ వాంట్ టు గ్రో అండ్ యూనో రైట్, అది ఒక లాంగ్వేజ్కి నేను కోరస్ పాడాను. తెలుగు అండి? లేదు, నేను కన్నడకి పాడాను యాక్చువల్లీ. మీకు అప్కమింగ్ ఏమైనా ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ నాన్ ఫిల్మ్ వెంచర్స్ ఏమైనా వస్తున్నాయా? మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? బికాజ్ మీరు కవర్ సాంగ్స్ చేశారు కదా పాస్ట్లో, సో అలా మీ ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, కవర్ సాంగ్స్ అనేది మన హ్యాపీనెస్ కోసం పెడుతూ ఉంటాం. అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కవర్ సాంగ్స్కి బాగా రీచ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్స్. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ డెమో లాగా అనమాట. ఈ పర్టికులర్ సాంగ్ నాకు వస్తే నేను ఎలా ప్రజెంట్ చేస్తాను అని ఒక వర్జన్ చెప్పుకోవడానికి వి డెఫినెట్లీ సింగ్ కవర్ సాంగ్స్. సో మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు, ఇండిపెండెంట్ మ్యూజిక్. సో ఇప్పుడు మన టాలీవుడ్ కానీ ఇండియాలో బాలీవుడ్ కానీ మూవీ కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఇండిపెండెంట్గా చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు విత్ దర్ ఓన్ థాట్స్ ఆఫ్ మ్యూజిక్. అంటే వాళ్ళకి వచ్చిన థాట్ని చాలా డిఫరెంట్ యాంగిల్స్లో ప్రజెంట్ చేసి ఒక కొత్త రకమైన మ్యూజిక్ తీసుకొస్తున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు ఆడియన్స్ చాలా ఎక్కువ ఇంక్లైన్ అవుతున్నారు ఇలాంటి సాంగ్స్ వినడానికి. అండ్ ఫార్చునేట్లీ నేను కూడా, నాకు తమ్ముడు ఉన్నాడు విశ్వదీప్. సో తను అద్భుతమైన సాంగ్స్ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, ఒక కంపోజ్ చేస్తాడు అండ్ పాట రాస్తాడు. సో ఈ సాంగ్స్ ఫైనల్లీ ఎప్పటి నుంచో నాకు తెలుసు, వీ హ్యావ్ బీన్ సింగింగ్, వీ హ్యావ్ బీన్ కొలాబరేటింగ్. కానీ ఫైనల్లీ ఈ తెలుగు ఇండియన్ ఐడల్ అయ్యాక మేబీ వీ స్టార్టెడ్ టేకింగ్ దిస్ సీరియస్లీ అండ్ ఇది ఇప్పుడు పెట్టాలి, ఇంకా బయట పెట్టాలి అని చెప్పి కపుల్ ఆఫ్ సాంగ్స్ నేను తను చేసిన సాంగ్స్ పాడాను. అండ్ ఫ్యూ డేస్ రిలీజ్ అవ్వబోతోంది. ద సాంగ్ నేమ్ ఇస్ చిన్ని చిన్ని చందమామ అండ్ దీని షూటింగ్ న్యూయార్క్లో అయింది. అండ్ ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. అండ్ మాకు ఒక అద్భుతమైన అవకాశం, ఇది ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ అదొక్కటే కాకుండా రీసెంట్గా ఇండిపెండెంట్ మ్యూజిక్లో EXT అనే ఒక వెన్యూలో హేమేందర్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. విశ్వదీప్ కలెక్టివ్ అని తను చేసిన సాంగ్స్ ఒక 10 to 15 సాంగ్స్ సింగర్స్ అందరం కలిపి పర్ఫామ్ చేశాము. సో ఇలాగా ఫ్యూచర్లో కూడా మెనీ మోర్ సాంగ్స్ రాబోతున్నాయి ఇన్ దిస్ లేబుల్. ఓకే, సో మీరు న్యూయార్క్లో షూట్ అయ్యిందన్నారు కదా, మరి దానికి బడ్జెట్ అది ఎలా అండి? లైక్ మీకంటే ఎవరైనా సెపరేట్గా ఉన్నారా ప్రొడ్యూసర్ లాగా? సో ఏమైందంటే ఈ ఆడియో బడ్జెట్ అంతా విశ్వదీప్ తనే పెట్టుకున్నాడు, ఇట్స్ హిస్ ప్రొడక్షన్. అండ్ వీడియో అయితే మాకు కొలాబరేటివ్గా ఆపర్చునిటీ వచ్చింది. న్యూయార్క్ అక్కడ న్యూజెర్సీలో ఉన్న ఒక ప్రొడ్యూసర్, ఆయన వీడియో ప్రొడ్యూస్ చేస్తానన్నారు. మేబీ యునో యాక్చువల్లీ ఐ పుట్ అవుట్ అ వర్డ్ సేయింగ్ దట్ నేను ఇలా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ కొలాబరేటర్స్ బికాస్ ఇట్స్ అ న్యూ, వీఆర్ ఆల్ అప్కమింగ్ ఆర్టిస్ట్ అండ్ అంత హై బడ్జెట్స్ ఎఫర్ట్ చేయలేం. సో లక్కీలీ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అయితే రెడీ అయింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనకి ఈ విశ్వదీప్ కలెక్టివ్లో వచ్చే సాంగ్స్ ఏంటంటే దే ఆర్ నాట్ ఇండీ లాగా
నీష్ ఆడియన్స్కి టార్గెట్ చేసి ఉండదు. ఇట్స్ వెరీ అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు పాటలకి అర్థం చేసుకోగలుస్తారు అండ్ వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్ అయ్యింది అండ్ ఈ సాంగ్ కనెక్ట్ అవుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో దానికంటూ మీకు వేరే మ్యూజిక్ లేబుల్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుందా అండి? లైక్ ఏమైనా మీరు ఏమైనా ఇస్తారా వాళ్ళకి, లైక్ సమ్ ఆదిత్య మ్యూజిక్ ఆర్ సంథింగ్ ఈ సాంగ్, లేకపోతే మీ ఛానల్లోనే ఏమైనా పోస్ట్ చేస్తారు? సో కరెంట్లీ అయితే మేము ఆడియో డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చి ఆడియో ఛానల్స్లో ఈ పెట్టుకుంటున్నాము. బట్ చిన్ని చిన్ని చందమామ ఈజ్ ఓన్లీ వన్ సాంగ్ అవుట్ దేర్ రైట్ నౌ విచ్ ఇస్ అంటే మేము ఒక లేబుల్కి ఇచ్చాము, ఒక తెలిసిన ఫేమస్ లేబుల్కి ఇచ్చాము. సో దాట్ యునో word spread అవ్వాలి and we also wanted that reach. But for now we are really looking into collaborators who can help us with videos because audio anta production is done. Because audio production is done and we are looking for someone who can trust in us and you know give us opportunity. Okay. Independent music లో collaborative mode అంటే ఏంటండి? అండ్ దట్ కొలాబరేషన్స్ చేస్తున్నప్పుడు పేమెంట్స్ తీసుకోవాలా లేదా అని? సో it డిపెండ్స్ అండి. సో ఇండిపెండెంట్ మ్యూజిక్లో కొలాబరేషన్ యాజ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్కి హెవీ బడ్జెట్స్ ఉండవు అండ్ మనకు ఒక పాయింట్ అంటే ఇలాగ చెయ్యాలి, ఇదే కావాలి అని ప్రొడక్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇట్స్ ఆల్ క్రియేటర్స్ ఆర్ట్. సో క్రియేటర్స్ బేబీ అనుకోవచ్చు. సో తను ఎప్పుడైతే ఒక క్రియేటర్ ఒక సాంగ్ చేస్తాడో, కంపోజ్ చేసి రాయడం చేస్తారో, ఇట్ డెఫినెట్లీ నీడ్స్ లాట్ ఆఫ్ బడ్జెట్. ఎందుకంటే ఆ సాంగ్ ఒక అరేంజర్ దగ్గర తీసుకెళ్ళాలి, ప్రొడక్షన్ చేయించాలి, మిక్సింగ్ మాస్టరింగ్ చేయించాలి. సో ఇవన్నీ ఒక బ్యానర్ నుంచి ఒక మూవీ వైపు నుంచి వస్తే ఇట్స్ ఆల్ ఈజీలీ డన్ ఎందుకంటే దే హ్యావ్ బడ్జెట్స్. సో ఇండిపెండెంట్ మ్యూజిక్కి ఇంత బడ్జెట్ ఉండకపోవచ్చు. సో డెఫినెట్లీ కొలాబరేషన్ ఈజ్ వన్ సచ్ థింగ్ హియర్. ఎందుకంటే ఆర్టిస్టులకి అవకాశం కోసం చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్కి ఇలాంటి పాటలు వస్తే మాకు ఒక రీచ్ వస్తుందని చూస్తారు. అలాగే ఒక రైటర్ ఇలాంటి పాటలు, నా పాటలు ఎవరైనా పాడితే బాగుండు అని అనుకుంటారు. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ ఫామ్ అయితే అద్భుతమైన ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. సో లక్కీలీ ఇప్పుడు విశ్వదీప్ కలెక్టివ్ అనేది మై ఓన్ టీమ్ అండ్ దీనిలో ఫార్చునేట్లీ నా వెరీ మై క్లోజ్ పీపుల్, మై సిస్టర్ ఇస్ దేర్, మై బ్రదర్ విశ్వదీప్ ఇస్ దేర్ అండ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ సింగర్స్ అండ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ ప్రోగ్రామర్స్ అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. అందరం అప్కమింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం. సో ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ టు కొలాబరేటివ్ మోడ్. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇక్కడ నుంచి ఇండస్ట్రీలో ఛార్జ్ చేసే అమౌంట్ మనం అడగలేం. దిస్ ఈజ్ ఫర్ ఈచ్ అదర్స్ అప్లిఫ్ట్మెంట్. సో ఓకే మనందరం కలిసి పైకి రావాలి అనే దీనిలో కొలాబరేషన్లో అప్పుడప్పుడు మనీ ఉండదు. అండ్ కొలాబరేషన్లో ఒకవేళ మనీ తీసుకున్నా కూడా చాలా నామినల్ అమౌంట్ తీసుకుంటారు. బట్ ఇది అసలు మనీ కోసం చేసేది కాదు. జస్ట్ వన్ థింగ్ అవుట్ ఆఫ్ లవ్ టు ద మ్యూజిక్. సెకండ్ థింగ్ అందరం కలిసి పైకి రావాలి అండ్ అందరం కలిసి ఒక మంచి ప్రొడక్ట్ బయటకి ఇవ్వాలి. ఇది ఓన్లీ ఇవే మోటివ్స్తో చేస్తాం కొలాబరేషన్. లైక్ మీ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటున్నారు కదా కొన్ని డేస్లో, అది ఇంకా ప్రమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు? సో ప్రమోషన్స్ అంటే హెవీ బడ్జెట్స్ ఏ లేవు యాజ్ ఐ సెడ్, ఇండిపెండెంట్ కాబట్టి. బట్ మా వైపు నుంచి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే మేము వర్క్ చేసిన పెద్ద సింగర్స్ని కానీ డెఫినెట్లీ అప్రోచ్ అవుతాం. అండ్ మా అప్కమింగ్ సాంగ్ చిన్ని చిన్ని చందమామకి ఒక వెరీ ఫేమస్ టాలీవుడ్ సింగర్ డబ్బింగ్ ఇచ్చారు నాకు ఆపోజిట్ రోల్లో. సో ఆయన కూడా ఒక హీ హ్యాస్ అ హ్యూజ్ ఫాలోయింగ్ ఇన్ బోత్ నేషనల్ అండ్ టాలీవుడ్ లెవెల్. సో ఆయన సపోర్ట్ కానివ్వండి లేకపోతే ఇలాగ మేము ఆర్గానిక్గానే డెఫినెట్గా ట్రై చేస్తాము. అండ్ మేబీ అప్కమింగ్ మ్యూజిషియన్స్ సపోర్ట్ చేసుకుంటే ఐ థింక్ వీల్ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఐ థింక్ వీ హ్యావ్ డెఫినెట్ ఛాన్స్. ఎందుకంటే సాంగ్కి ఆ కేపబిలిటీ, ఆ కెపాసిటీ ఉంది. సాంగ్ ఈజ్ సో గుడ్ దాట్ మేబీ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ ఇఫ్ అదృష్టం ఉండాలి అండ్ ఆర్గానిక్గా వెళ్ళాలి. మేమందరం మా సాయశక్తులా పుష్ చేస్తాము. ఆల్ ది బెస్ట్ అండి మీకు, మీ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ సాంగ్ అదే మీ ఇండిపెండెంట్ సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, అది ఒక 2 లైన్స్ పాడతారా? గుర్తు? షూర్ పాడతాను. సో ఈ సాంగ్లో నా ఫేవరెట్ లైన్స్ పాడతాను అక్కడి నుంచి. ఊసులాడుతున్న కోయిలమ్మ నాపి పాట పాడమందాం, రంగు జల్లుతున్న వాన వెళ్ళు తీసి ఉయ్యలే ఉగుదాం, చల్లగాలి చెప్పే కబురులన్నీ వింటూ నింగికేగిపోదాం, జాబిలమ్మ పాడే జోలనాలకించి ఇద్దరం ఒక్కటై తేలిపోదాం, చిన్ని చిన్ని చందమామ నల్లుకున్న తారా తీరాలు దాటుతున్న కొత్త కొత్త నవ్వులన్నీ నీవి కాదా, ముత్తు ముత్తు మాటలన్నీ దాచిపెట్టినందే నీలాగా మార్చుతున్న రంగు రంగు ప్రేమ వాన నీది
కాదా. వెరీ నైస్ అండి. సో ఇంత క్లిక్ అవుతున్న సాంగ్ మీరు సపోజ్ ఏమన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వచ్చి ఫిల్మ్లో పెట్టుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? సో చిన్ని చందమామ సాంగ్ అయితే రిలీజ్ అవుతోంది. బట్ ఈ బ్యానర్లో మా టీమ్ విశ్వదేవ్ కలెక్టివ్లో చాలా సాంగ్స్ చాలా జోన్రాస్ కవర్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎవరైనా మా దగ్గరికి వచ్చి ఈ సాంగ్స్ నచ్చి ఇలాంటి సాంగ్స్ అడిగితే అప్రోచ్ అయితే డెఫినెట్లీ మా బ్యానర్ నుంచి ఇవ్వడానికి వీఆర్ గుడ్ టు గో. నైస్. ఇంకొకటి లైక్ మనకి మ్యూజిక్ ఇండస్ట్రీలో ట్రాండ్రమ్ సిస్టర్స్ అని ఎదురున్నారు కదండి, లతా మాలతి గారు. అలాగా మీ ఫ్యూచర్లో భాగవతుల సిస్టర్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్యాగ్ లైన్ ఏమైనా రావచ్చా? యా మేబీ, అంటే గాడ్స్ గ్రేస్. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము కలిసే ఎక్కువగా నేర్చుకున్నాం, కలిసే పాడాం. అండ్ డివోషనల్ మ్యూజిక్ లో మేము ఆల్ ఇండియా రేడియోలో బీహై గ్రేడ్ మా ఇద్దరికి కలిపే వచ్చింది. సో ఫ్రీక్వెంట్గా రేడియోలో మేము ఇద్దరం కలిపే పాడుతూ ఉంటాం విత్ ద నేమ్ భాగవతుల సిస్టర్స్. సో బట్ అది డివోషనల్ వర్కే కాకుండా మీరు అన్నట్టు వేరే ఆపర్చునిటీస్ కూడా వస్తే డెఫినెట్లీ వీ వుడ్ లవ్ టు సీ అవర్ సెల్స్ దేర్. బికాజ్ రీసెంట్గా ఒక సాంగ్ 2022లో ఒక మూవీ వచ్చిందండి, షాక్ని డాక్ని, మీరు పాడారు. సో అందులో ఒక సాంగ్ ఇద్దరు పాడారు. కరెక్ట్. కానీ క్రెడిట్స్ అలా సెపరేట్గానే ఉన్నాయి. ట్రాండ్రమ్ సిస్టర్స్ అనేది ఒక బ్రాండ్లా ఉండిపోతే మేము చూడాలనుకుంటున్నాం. యా డెఫినెట్లీ. ఎందుకంటే కరెంట్లీ మా సోషల్ మీడియా కానీ లేకపోతే మా ఆడియో ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ క్రెడిట్స్తో ఉన్నాయి. లైక్ శిరీష భాగవత్ల, సౌజన్య భాగవత్ల డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫర్ దాట్ పర్పస్ మేము ఆ మూవీకి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాం. బట్ ఫర్ ఆల్ ద అదర్ డివోషనల్ ఆర్ ప్రైవేట్ సాంగ్స్ దట్ వి పుట్ అప్ ఆర్ కవర్స్ ఆల్సో మేము యూజువల్లీ వి గో విత్ భాగవత్ల సిస్టర్స్ ఆర్ హ్యాష్ట్యాగ్ సౌసీ సిస్టర్స్, సౌజన్య అండ్ శిరీష సౌసీ. సో హ్యాష్ట్యాగ్ సౌసీ అని యూస్ చేస్తారు. యా సౌసీ సిస్టర్స్ అని యూస్ చేస్తారు. నైస్. పాడ్కాస్ట్లో ఇదే ఫైనల్ క్వశ్చన్ అండి. దాని తర్వాత ఇంకొక ఫైనల్ సెగ్మెంట్ ఒకటి ఉన్నది, ఫన్నీ సెగ్మెంట్ లాగా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే లైక్ మీరు అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్గా చేస్తున్నారు. అలా ఫ్యూచర్లో మ్యూజిక్ కంపోజర్ అయ్యాక మీ వర్క్తో అప్కమింగ్ ఫిమేల్ సింగర్స్తో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండొచ్చు? సో ఇండీ మ్యూజిక్లో మనకి హిందీలో కానీ తెలుగులో కానీ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, మేల్ అండ్ ఫిమేల్. సో టాలీవుడ్లో చూసుకుంటే మనకి చందు అన్న డెఫినెట్లీ ఉన్నారు. అండ్ ఫీమేల్లో కూడా దామిని, శృతి రంజని అండ్ సౌమ్యక్క కచేరీ ప్రాజెక్ట్ అండ్ ఇలా చాలా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ చాలామంది బ్యూటిఫుల్ ఇండీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. సో ఆ ప్రయత్నంలోనే అండ్ ఇవన్నీ చూసి లైక్ సాహితీ చాగంటి ఆల్సో ఇవన్నీ చూసి మేబీ ప్రతి సింగర్ వాళ్ళ ఓన్ థాట్స్ని, వాళ్ళ ఓన్ ఎక్స్ప్రెషన్ని బయటకు తీసుకురావాలి. అండ్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు చేయగలిగింది బయట పెట్టాలి అని దట్స్ ద థాట్ ఐ గాట్. అండ్ అలాగే ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఎనీ సింగర్ వెదర్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ ఓన్ సాంగ్స్ కానీ కొంచెం లైక్ క్రియేటివ్గా డెవలప్ చేసుకుని ఏదైనా కొత్త ఇఫ్ దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్, ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఫర్ దేర్ ఫ్యూచర్. నైస్. సో ఇంకా నెక్స్ట్ ఫైనల్ సెగ్మెంట్ మూవ్ అవుదామండి. అదొక లైక్ ఏంటంటే మీరు ఇప్పుడు దాకా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో మీరు పాడిన సాంగ్స్లో బొమ్మ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కదా, అన్నీ కాకపోయినా ఒక ఫ్యూ సాంగ్స్ ఒక్కొక్క లైన్స్ 2 లైన్స్ పాడతా. ఓకే షూర్. సాంగ్స్ ఓకే, సాంగ్స్ నేమ్స్ నేను చూసుకోవాలి. షూర్. ఓకే, సో అంత ఇష్టం నేను పాడేసా, ఎక్కిమీడ పాడేసా. సో అంజనీ పుత్రుడా నుంచి ఐల్ స్టార్ట్. అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు ఆల ఆల ఆయ్ ఆల ఆల ఆయ్ ఆల ఆల ఆయ్ మేడన్ వనిలా నా చేతిలో పువ్వుల్ని నిలిచి నువ్వు లేతగా నా ముళ్ళు విడిచి నా ప్రియనేస్తం నువ్వే. దిస్ ఇస్ వన్ సాంగ్. అండ్ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చేయాలమ్మారా, అందాలలో అహో మహోదయం
నా చూపులే శుభోదయం వేణు మాధవా వేణు మాధవా గగ్గరి గరి సరి గగ్గరి రి సరి గపద సద పగరి సరి గగద పద గపద సదా దపగరిగా దబదస సదబదస సదబదరి రి దబదరి రి ద సరి గరి సరి దరి గారి సరి గారి సదబ గగ పాప గగ దాద గగ సా సదబ గపద సరి గరి సద సరి గదబ సగరి పగ పద సరి గ పగరి సద పద సద స పద సద స పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ద సరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముత్తిమ్మంది సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే మంది హే గోంగూర దోడగాడ గాపుగాసా కోడి కూస హేడదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు ఎన్న ముద్దలిచ్చుకుంటే వెంకటేశ కోరుకున్న గోరకన్నె గోరు ముద్దలెప్పుడమ్మో ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆ సందడి నీదేనా బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలెట్టోడే గిలెట్టోడే బ్లూటూత్ అయి ఉంటాడే నా సామె రర సామె బంగారు సామె మిసాల సామె రోషాల సామె థ్యాంక్ యూ సో మచ్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతా బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఐ ఎంజాయ్ థరోలీ అండ్ చాలా యూనిక్ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఆల్సో చాలా నాలెడ్జ్ ఉంది మీకు మ్యూజిక్ మీద అండ్ సింగర్స్ మీద వాళ్ళు చేసే వర్క్ మీద. మీరు చాలా చిన్న చిన్నవి కూడా నోటీస్ చేశారు. లైక్ నా క్రెడిట్స్ అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్లో పడడం కానీ నేను కజూ ప్లే చేయడం కానీ సో అది కూడా నోటీస్ చేసి మీరు ఇక్కడ అది తీసుకురావడం ఇట్స్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ఆర్టిస్టులకి వాళ్ళు చేసిన చిన్న పని కూడా బయటకు వస్తే ఇట్ ఫీల్స్ సో గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. సో మీ ఇనిషియేటివ్ ఇస్ వెరీ అప్రిషియబుల్ ఎందుకంటే ఆర్టిస్టులు చేసే వర్క్ని మీరు రికగ్నైజ్ చేసి దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. సో ఐ వుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఆడియన్స్కి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హిస్ ఛానల్ బియాండ్ ద మైక్ విత్ జై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.